మహబూబ్ నగర్ జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీనికి రేపు ఫస్ట్ స్టెప్ పడబోతోంది. 3 జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీళ్లు అందించే ఈ స్కీమ్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. 35,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు డిజైన్ను తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు 8 ఏళ్లుగా కష్టపడి రూపొందించారు. పాలమూరు జిల్లా ప్రజల కలల ప్రాజెక్టుపై V6 స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లాను ఆనుకుని కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా ఇక్కడ సాగు, తాగునీటికి ఎప్పుడూ కటకటే. దాంతో పాలమూరు జనం పొట్టచేత పట్టుకుని వలసపోతుంటారు. జిల్లాలోని 4 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి 10 ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ 6 టీఎంసీల లోపే. ఈ ప్రాజెక్ట్ కింద సాగయ్యే 1,00,000 ఎకరాలు తప్ప జిల్లాలో మరో ప్రత్యామ్నాయ ప్రాజెక్ట్ లేదు. జిల్లా దుస్థితిని చూసి చలించిన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్లాన్ చేశారు. 2007 నుంచి ప్రత్యామ్నాయ ప్రాజెక్టును డిజైన్ చేస్తూ వచ్చారు. 8 ఏళ్ల ఇంజనీర్ల కృషికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చి ప్రాజెక్టును ఆమోదించింది. ప్రతి చోట ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది అంటే వెంటనే మ్యాప్లో చూడటము, వారు కూడా స్టడీ చేయటం, మాతో కూడా ఒప్పించి ఇట్లా మేము గత 3-4 నెలల నుంచి ఎన్నో రకాలుగా ఎస్టిమేట్లు చేసి వర్కౌట్ చేసి సీఎం గారిని కూడా మెప్పించి సీఎం గారు మెప్పుకొని సరే ఓకే అని ఫైనల్గా ఈ స్టేజ్లో తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ 4 లిఫ్ట్లు 6 రిజర్వాయర్లు ఇది మొత్తం సీఎం గారు మనసులో పెట్టుకున్న అమౌంట్ వాల్యూ ఆఫ్ వర్క్ కూడా 35,000 దాటుతున్నాయి సార్ అంటే కూడా సరే మీరు చూడండి 35-40,000 వద్దు, మీరు 35లోకే చేయండి అన్నా కూడా ఇక తప్పనిసరి అవుతుంది సార్. 35,250లో మొత్తం ఎస్టిమేట్ తయారైపోయింది. గత పాలకులు కనీసం ఈ పథకం సర్వేకు కూడా కనికరించలేదు. సీఎం కేసీఆర్ పాలమూరు స్కీమ్ సర్వే కోసం 5,07,00,000 రూపాయలు మంజూరు చేయడంతో సర్వే పనులు ప్రారంభమయ్యాయి. మొదట జూరాల నుంచి నీటిని డ్రా చేయాలనుకున్నారు ఇంజనీర్లు. కానీ అక్కడ 1,00,000 క్యూసెక్కుల నీరు 25 రోజుల వరకే అందుబాటులో ఉంటోంది. దాంతో జూరాలను నమ్ముకుని భారీ ప్రాజెక్ట్ చేపట్టడం కుదరదని భావించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ వాడుకుంటే 60 రోజుల దాకా నీటికి ఢోకా లేదని భావించారు. లిఫ్ట్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని విత్డ్రా చేయొచ్చని భావించి ఓకే చేశారు. కొంచెం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినా పర్వాలేదు, దూరం అయినా పర్లేదు, లిస్టు పెరిగినా పర్లేదు, శ్రీశైలం తీసుకుంటే మనకు 60 రోజుల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి మనకు సఫిషియెంట్గా నీళ్లు మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో సీఎం గారు చాలా పట్టుదలతో అహర్నిశలు కృషి చేసి మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఈ మార్పులు చేర్పులు చేయించినారు. అయితే దాంట్లో మొదటగా మేము ప్రపోజ్ చేసిన దాంట్లో 1,00,000 రిజర్వాయర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది, కొంచెం చేంజెస్ వచ్చేసినాయి. ఈ స్కీమ్తో మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డిలో 2,70,000 ఎకరాలకు, నల్గొండ జిల్లాలోని 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 90 టీఎంసీల నీటి నిల్వ కోసం రిజర్వాయర్లు, పెద్ద చెరువులతో పాటు స్టోరేజ్ పెంచుకుని పంట పొలాలకు సాగునీళ్లు అందిస్తారు. స్పెషల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్లతో 3 ఏళ్లలో భూసేకరణ పూర్తి చేయించాలని సీఎం పట్టుదలతో ఉన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. మనం మంచి వెలుగులో ఉన్నాము, సాధించుకున్నాం. ఈ పంపులకు పవర్ ఎక్కడంటే మనం ఈ పంపింగ్ చేసిన వచ్చాక 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి సీఎం గారు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు చేయమంటున్నాడు, ట్రై చేస్తున్నాము. బట్ 2 సంవత్సరాలు మనకు ఇంకా ఇప్పుడు భూపాలపల్లిలో ఒక 800 మెగావాట్లు వస్తుంది, కొత్తగూడెంలో 800 మెగావాట్లు వస్తుంది, సింగరేణి 1,400 మెగావాట్లు వస్తుంది, కనుక 3,000 మెగావాట్ల పవర్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే వరకల్లా ఈ 3 ప్రాజెక్టుల పవర్ వస్తుంది. అందులో భాగంగా ఈ పంపులు వర్షాకాలం తిరుగుతాయి. రిజర్వాయర్లు, కెనాల్స్, పంప్ హౌస్, సర్జ్ పూల్ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేలోపు విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. దానికి మళ్ళీ శ్రీశైలం కొన్ని వాటర్ డ్రా చేయాలని నిర్ణయం తీసుకొని ఇక్కడ వస్తే మనం చాలా విలేజెస్ మునగకుండా మేము ప్రయత్నం జరిగింది. అలైన్మెంట్ షిఫ్టింగ్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది అలైన్మెంట్ ద్వారానే మేము చాలా రోజులు శ్రమించి ఏ గ్రామాలు ఎక్కువ నష్టపోకుండా, ఎక్కువ భూమి ఉడక మునగకుండా, ఓన్లీ ఆ పాత రోజుల్లో పాత ప్రాజెక్టుకు 60,000 ఎకరాలు మునుగుతుంటే దీంట్లో ఒక 23,000-24,000 ఎకరాలు మాత్రమే మునుగుతున్నారు. ముంపు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల 64,133 ఎకరాలు మునిగిపోతాయి. 6 గ్రామాలు, 16 శివారు గ్రామాల్లో 13,158 మంది నిరాశ్రయులవుతారు. ప్రాజెక్టుతో రైతులు సంతోషంగా ఉన్నా భూములు కోల్పోవడంపై దిగులుగా ఉన్నారు. భూమికి బదులు భూమిస్తూ ప్యాకేజ్ ప్రకటించాలని బాధిత రైతులు కోరుతున్నారు. డ్యామ్లోనికి అయితే నీళ్ళలో పోతాయి. అయితే ఇప్పుడు పక్కల ఉన్న లమ్మడోళ్ళు కూడా వాళ్ళ భూములు లమ్మడోళ్ళు తాండాలు పోతుంటాయి, వాళ్ళు బాధపడుతున్నారు. అందరం మీటింగ్లో చెప్పారు ఈరోజు.
ఏమని చెప్పాను మీకు? ఇంకా ఏం చెప్పినంటే దానికి నష్టపరిహారం ఇస్తారు గవర్నమెంట్ అని అన్నారు. ఇంత ఇచ్చేది మనకు ఇంతవరకు మనకు తెలియదు. భూమి చూపించాలని వాళ్ళు అంటున్నారు. భూమి చూపిస్తారా ఏమి ఇస్తారు తెలియదు. ఇంకా మొత్తం ఎంత 70 ఎకరాల పొలం ఉంది. 70 ఎకరాల పొలం మొత్తం పోతుంది. వ్యవసాయం చేస్తున్నాం మేము. వ్యవసాయం మీద బతికినాం. మాకు చదువు రాదు. ఇంకో దేశం పోయి బతకనికే అవకాశం లేదు. ఇప్పుడు మా చారాన్నది పోతున్నదంటే రేపు అక్కడ పోయి అడిగితే బారాన్న చెప్తాడు. సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటనతో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. పైలాన్, హెలిప్యాడ్, సభా వేదిక ఏర్పాటయ్యాయి. డీఐజీ గంగాధర్, అదనపు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.